హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఒక మంచి కర్రీ చూద్దామండి. ఇది పరోటాలోకి, రైస్లోకి, పుల్కాలోకి, చపాతీలోకి అన్నిటిలోకి బాగుంటుంది. సో లెట్స్ సీ హౌ టు మేక్ సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ కొబ్బరి కారం కర్రీ. దీనికోసం చింతపండు, కరివేపాకు ఒకటి సన్నగా కోసి ఇంకోటి కోయకుండా పెట్టుకున్నాము. తర్వాత దొండకాయలు కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ ఏమి యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా దొండకాయలు యాడ్ చేసుకొని కొంచెం వాటర్, టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఇలా మూత పెట్టుకున్నాక కలపకోకుండా జస్ట్ ఈ ఐటమ్స్ చూపిస్తున్న విధంగా వేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఈ లోపల ఈ కర్రీకి మంచి టేస్ట్ని ఇచ్చి ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ పేస్ట్ కోసం ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం ధనియాలు యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులో కొద్దిగా జీరా అండ్ మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం మొత్తం నీట్గా వాష్ చేసి కొంచెం చిన్న ముక్క తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాము. అది కట్ చేయని కరివేపాకు, చింతపండు అండ్ గార్లిక్ యాడ్ చేసుకొని ఇలా పౌడర్ లాగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇది ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. కూరల్లోకి ఎంత అమౌంట్ ఆఫ్ కారం యాడ్ చేస్తామో ఇందులోకి అంతే యాడ్ చేసేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. ఇదేమో కొబ్బరి పౌడర్ అండి. కొబ్బరి నుంచి పౌడర్ తీసుకొని ముందుగానే స్టోర్ చేసుకొని పెట్టుకున్నాము. అది ఇప్పుడు మధ్యలో వేసుకుందాం కర్రీ అయిపోయిన తర్వాత. ఇప్పుడు మూత చూస్తే ఇది ఇలా ఉడుకుతుంది కదా. మనం ఇందాక కలపలేదు ఉప్పు పసుపు వేసిన తర్వాత. సో ఇప్పుడు ఒక 2-3 సార్లు కలిపి వాటర్ ఇంకేదాకా మూత పెట్టి మగ్గనివ్వాలి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే కొంచెం వాటర్ కూడా ఇంకిపోయాయండి. సో ఒక్కసారి అలా కలిపేసేసి మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇంత వాటర్ కూడా లేవు. సో ఇలా కలుపుకున్న తర్వాత పేస్ట్ని యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. సో మధ్యలో దీనికి తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. సో ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని అది వేడెక్కనివ్వాలి. ఆ లోపల ఈ కర్రీని మనం అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. మళ్ళీ అడగంటి మాడిపోతే అది క్లీన్ చేసుకున్నది అంత పెద్ద పని అవుతుంది. సో జాగ్రత్తగా ఇది ఒకటి కలుపుకుంటూ ఉండండి. దొండకాయలు చాలా రకంగా కర్రీస్ అలా ఫ్రైస్ చేసి ఉంటాం కదా, ఇలా ఎప్పుడు చేసి ఉండము. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్గా తక్కువ టైంలో అయిపోతుందండి ఈ రెసిపీ. ఒక్కసారి అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇప్పుడు ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి జీరా, ఆవాలు, వైట్ ఉరద్ దాల్, బ్లాక్ ఉరద్ దాల్ అండ్ చనా దాల్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఈ లోపల కర్రీని మధ్యలో నాకు చెప్పినట్టు కలుపుతూ ఉండాలండి. ఇది ఇలా లైటిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక సన్నగా తరిగి కరివేపాకు పక్కన రెడీగా పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి యాడ్ చేసేసుకొని తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత ఆ టెంపరింగ్ని మనం కలుపుకున్న ఈ దొండకాయ మిశ్రమంలోకి యాడ్ చేసి కొరియాండర్తో గార్నిష్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు అలా ఆవిరి మీద కలుపుకోవాలి. అలా వేడి మీద కలుపుకున్న తర్వాత కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, అది పైన యాడ్ చేసుకొని మొత్తం కలిసిలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ దొండకాయ కొబ్బరి కారం కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా, ఎక్కువ టైం తీసుకోకుండా చాలా సింపుల్గా అయిపోయిందండి. ఇలా దొండకాయ ముందు రోజే కట్ చేసుకుని పెట్టుకొని పొద్దున హడావిడి లేకుండా వండేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసేయండి. ఎవరైనా వేరే రకంగా ఎలా చేసే వాళ్ళు ఉంటే ఎలా చేశారో ఒకసారి కమెంట్ చేసి మేము ట్రై చేస్తాము. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. అండ్ ఇది ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. Hope you like this simple and tasty recipe. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. Have a great time and don't forget to subscribe. Bye bye.